హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 22వ రోజండి. మరి గత 5-6 రోజులుగా మనం చెప్పుకున్నటువంటి విషయాల్ని ఈరోజు మరొక్కసారి రివ్యూ చేసుకుందాం. ప్రస్తుతం మనందరి యొక్క కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే ఆత్మస్వరూపులైనటువంటి మనందరం కూడా పూర్ణాత్మ స్థితిలో నుంచి ఆత్మ శకలాలుగా విడివడి ఈ భూలోకం నుంచి వచ్చిపడ్డాం. అలా వచ్చిన మనం మాయా అనే ముసుగులో మనల్ని మనం మర్చిపోయి ఎన్నో కర్మలు చేస్తూ ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయాం. ప్రస్తుతం మనందరి యొక్క కర్తవ్యం, లక్ష్యం కూడా మన స్వస్థలమైనటువంటి ఆ పూర్ణాత్మ స్థితిలో ఐక్యం కావటమే కదా. అందుకు ఆ పరమాత్ముడు కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. ఏ కల్మషం లేని ఆత్మస్థితిలో మీరందరూ కూడా భూలోకానికి వెళ్ళి కొన్ని కర్మలు చేసి పాప పంకిలాలను అంటించుకున్నారు. ఆ మలినాలను శుద్ధి కావించుకొని పవిత్రతతో కూడిన ఆత్మస్థితిలో ఉన్నప్పుడే మీరు ఇక్కడికి రాగలరు. కావున భగవద్గీత ద్వారా నేను చెప్పిన విధంగా ఆ కర్మ బంధనాలన్నీ వదిలించుకొని స్వాతి ముత్యంల ఆత్మస్థితిలోనే ఇక్కడికి రండి అని చెప్పడం జరిగింది. అందుకు గాను ప్రస్తుతం మనందరం కూడా ఆ కర్మ బంధనాలను వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నాం కదా. ముఖ్యంగా మనల్ని 3 విధాలైనటువంటి కర్మలు బంధిస్తున్నాయి. అవి ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అని కూడా చెప్పుకున్నాం. ఈ 3 కర్మ బంధనాల విముక్తి కావాలి. అందులో మొదటిది ఆగామి కర్మలు. అంటే మనం తల్లి గర్భం నుంచి జన్మ తీసుకొని తనువు చాలించేంత వరకు చేసే కర్మలు, ప్రస్తుతం వర్తమానంలో ఈ జన్మలో చేసే కర్మలు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ప్రతి క్షణము మనం కర్మలు చేయాల్సిందే. అలా చేసిన కర్మలకు కొన్ని ఫలితాలు కూడా వస్తాయి. ఆ ఫలితాలన్నీ తప్పనిసరిగా మనమే అనుభవించాల్సి ఉంది. కావున కర్మలు చేసిన ఆ కర్మలు మనకి ఏ బంధనాలు కాకుండా తప్పించుకొని మరి ఉపాయం ఏమిటని ఆలోచించినప్పుడు అందుకు 3 పద్ధతులు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి, కర్తవ్యత భావంతో కర్మలు చేయటం. 2, నిష్కామంగా ఫలాసక్తి లేకుండా కర్మలు చేయటం. 3, లోక కళ్యాణం కోసం ఈశ్వరార్పితంగా ప్రసాద భావనతో కర్మలు చేయటం. మరి ఈ విధంగా శాస్త్రం చెప్పిన విధంగానే ఎంతో జ్ఞానవంతంగా ఆలోచించి ఈ 3 కర్మలు చేసి ఆగామి కర్మలు బంధనాలు కాకుండా అన్నీ వదిలించుకున్నాం. మరి ఇక 2వ కర్మ బంధనాలు అంటే ప్రారబ్ధ కర్మలు అని చెప్పుకున్నాం కదా. అలాగే సంచిత కర్మ బంధనాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా వదిలించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ప్రారబ్ధ కర్మ బంధనాలు ఎలా వదిలించుకోవాలో చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. మనం గతంలోనే చెప్పుకున్నాం, జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అప్పటికి నిల్వ ఉన్న సంచిత కర్మల నుంచి ఏవేవి పక్వానికి వస్తాయో ఆ కర్మలనే ప్రారబ్ధ కర్మలు అంటారని చెప్పుకున్నాం కదా. ఎలాంటి కర్మలు పక్వానికి వస్తాయో వాటికి తగిన రీతిగానే జన్మ తీసుకుంటాం. ఇక్కడ ఈ జన్మలో ఈ ప్రారబ్ధ కర్మలు అన్నింటినీ తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అలా అనుభవిస్తేనే అవి ఖర్చు అయ్యేది. ఇలా అనుభవించిన నాడే ఈ ప్రారబ్ధ కర్మ నుంచి విముక్తి కూడా. ఉదాహరణకు సోము అనేవాడు ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు. అతను గతంలో విజయవాడలో ఉన్నప్పుడు తను చేసిన నేరాలన్నీ సంచితం చేసుకోబడ్డాయి. అలాంటి నేరాల్లో ప్రస్తుతం కొన్ని నిజాలు కూడా బయటపడ్డాయి. అంటే అతని పాపం పండి పక్వానికి వచ్చాయి. వాడి పాపం పండిందనుకోవటం. అలాంటి నేరాలలో ఉదాహరణకు
ఒక మానభంగం కేసు పక్వానికి వచ్చి ఆ నిజం బయటకు వచ్చిందనుకోండి, అందుకు విచారణ చేసిన జడ్జి గారు దానికి తగిన విధంగా 10 సంవత్సరాల శిక్ష విధిస్తాడు. ఇక ఆ శిక్షను అనుభవించడానికి ఆ సోము అనే అతను జైలుకు వస్తాడు. సోము ఈ 10 సంవత్సరాల శిక్షను అనుభవించాల్సిందే, తప్పదు. అయ్యా, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుంచి నేను ఏ తప్పులు చేయను, ఏదో తెలియక చేశాను, దయచేసి నన్ను క్షమించి విడుదల చేయండి అని ఎంత ప్రాధేయపడ్డా, వేడుకున్నా, మొరపెట్టుకున్నా ఆ జైలు అధికారి వదిలిపెడతాడా? నేనేం చేయలేనురా నాయన అంటూ చేతులు ఎత్తేస్తాడు. వాని జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నా శిక్షను రద్దు చేయమని అడిగినా అతను కూడా ఏమి చేయలేని స్థితిలో ఇలాగే అంటాడు. అంటే ఈ ప్రారంధ కర్మలను ఎంత గొప్పవారైనా, మేధావులైనా, పుణ్యాత్ములైనా, పరమ భక్తులైనా, మహాత్ములైనా ఎవరైనా సరే అనుభవించాల్సిందే. ఈ ప్రారంధ కర్మలు అనేవి ధనస్సు నుంచి విడిచిన బాణాలంటి. విడిచిన బాణం ఎక్కడో ఒకసారి తగలాల్సిందే. బాణం వదిలిన తర్వాత అయ్యయ్యో పొరపాటు అయింది, ఓ బాణమా వెనక్కి తిరిగిరా అంటే ఆ బాణం వెనక్కి వస్తుందా? ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి రాదు. విడిచిన బాణం దేనికో దాన్ని గుచ్చుకోవాల్సిందే. యోగి వేమన్ గారు ఈ ప్రారంధ కర్మల గురించి ఒక అద్భుతమైన పద్యం ద్వారా తెలియజేశాడు. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినా అంటనీయక శని వెంట తిరుగు, భూమి క్రొత్తదైనా భుక్తులు క్రొత్తవా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ పాట్లు పడినా ప్రారంధం మన వెంటే వస్తుంది, దీన్ని ఏమాత్రం తప్పించుకోలేం. అందువల్లే ప్రారంధ కర్మల ఫలం ఎవరికైనా సరే అనుభవించక తప్పదు అని చెప్పడం జరిగింది. మన పెద్దలు తత్వాలు పాడుతారు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అంటూ ఒక పాటలు కూడా పాడతారు కదా. అందులోని అంతరార్థం కూడా ఇదే. మన పురాణాలు కనుక పరిశీలించినప్పుడు ఈ ప్రారంధ కర్మలు మరి ఎంతటి మహానుభావులు, మహాత్ములు కూడా ఎలా అనుభవించారో మనకు అర్థమవుతుంది. చూడండి, సాక్షాత్ భగవానుడైన శ్రీకృష్ణుడు కారాగారంలో అంటే జైల్లోనే జన్మించాడు కదా. మరి ఆయన తల్లిదండ్రులకు కారాగార వాసం కూడా తప్పల. అలాగే శబరికి ఒకే ఒక కోరిక, అది సాధ్యమో అసాధ్యమో అని ఆలోచించాల. ఎలాగైనా ఎప్పుడైనా ఆ శ్రీరాముని దర్శించగలని నమ్మకంతో జీవిస్తుంది. ఆ రాముడి కోసం ఎదురు చూసింది. తన కోరిక తీరే క్షణం రానే వచ్చింది కూడా. ఆమెను ఎతుక్కుంటూ వచ్చాడు రాముడు. కొసరి వడ్డించి ఆహారాన్ని తినిపించి మరి ఆ శబరి ఎంతో ఆనందావధులు లేని స్థితిలో ఎంతో అద్భుతమైన ఆనందాన్ని కూడా పొందింది. అలాగే శ్రీరాముని తల్లి కౌసల్య బిడ్డలు లేక ఎంతో కాలం దుఃఖపడుతూనే ఉంది. కొంతకాలం తర్వాత బిడ్డ పుట్టడం, ప్రయోజకుడై రాజ్యాధికారం చేపట్టబోయే సమయంలో మళ్ళీ అడవులు పాలవటం, ఈ వియోగంతో ఎంతో కాలం మళ్ళీ దుఃఖించింది. అదే సమయంలో పుత్రశోకంతో రామ 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 అంటూ దుఃఖిస్తూ తన భర్త మరణం చూడటం. చూడండి ఎంత చిత్రము. శ్రీరాముడికి ఏమీ కాని శబరి తన జీవితాశయం నెరవేర్చుకొని ఆనందం పొందితే, శ్రీరాముని కన్నతల్లి కౌసల్య పుత్రుడు అడవికి ఎగటం, అలాగే పతి వియోగంతో ఎంతగానో దుఃఖాన్ని కూడా అనుభవించింది కదా. మరి అలాగే జనక మహారాజు కుమార్తెగా రాజభోగాలు ఎన్నో అనుభవించాల్సిన సీత కూడా ఎన్నో కష్టాలు పడింది. ఇవన్నీ చూసినప్పుడు మరి ప్రారంధ కర్మలు ఎంతటి వారికైనా తప్పవు అన్నటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. మరి ఓకే మాస్టర్స్, రేపటి రోజుని ఈ ప్రారంధ కర్మలు మరి మహానుభావులు కొంతమంది ఇంకే విధంగా అనుభవించారో వాటిని కూడా వివరంగా తెలుసుకుందాం.
ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మనస్తరం. థ్యాంక్ యూ.